లిక్కర్ లీక్స్ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు కొలిక్కి రాలేదు. రేపు మరో దఫా భేటీ కావాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మూడో రౌండ్ చర్చలు జరగనున్నట్లుగా సీజేపీ వర్గాలు వెల్లడించాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రానికి స్పష్టం చేశారు కాక్రోచ్ పార్టీ నేతలు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ తో చర్చల్లో పాల్గొన్న సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాణా 3 కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం, విద్యార్థులపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపు, విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం హామీ ఇచ్చిందని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. రేపు మరో దఫా చర్చలకు పిలిచినట్లుగా తెలిపారు. हमारे दूसरे और तीसरे डिमांड से कॉम्पेंसेशन एंड एफआईआर का विड्रॉल और सॉवरेन गारंटी की ऐसा फ्यूचर में भी एफआईआर फाइल ना हो, उस पे सरकार ने पॉजिटिव साइन दिखाया. सरकार ने बोला कि इन प्रिंसिपल हम लोग मान रहे हैं आपकी ये 2 डिमांड्स. तो कल हमें फिर से बुलाया है. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదన్నారు సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాణా. డిమాండ్ల పరిష్కారం కోసం రేపు మధ్యాహ్నం వరకు వేచి చూస్తామని తెలిపారు. ప్రధాన్ రాజీనామా లేదా బర్తరఫ్కు సంబంధించిన 2 రోజుల్లో స్పష్టమైన ప్రకటన రాకుంటే జూలై 20న తరహాలో మరోసారి దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తామని కేంద్రానికి స్పష్టంగా చెప్పామన్నారు అశుతోష్ రాణా. हमने सरकार को ये भी बता दिया कि पूरे देश में इस समय भले ही हमारी शिक्षा को लेके अलग अलग डिमांड्स हो, भले ही शिक्षा सुधार को लेके हमारी 10 अलग डिमांड्स हो, लेकिन इस समय पूरे देश की एक सिंगल डिमांड है धर्मेंद्र प्रधान का इस्तीफा. सरकार ने जो डेलीगेशन वहां पर मौजूद था, उन्होंने हमें कल फिर से 3:30 बजे इस मुद्दे पर बात करने के लिए बुलाया है. हमने सरकार को बहुत क्लियरली ये कम्युनिकेट कर दिया है कि हम अब ज्यादा वक्त इस पर जाया नहीं कर सकते. अगर जल्दी धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता है, अगर अगले 1 दिन में 2 दिन में धर्मेंद्र प्रधान को बर्खास्त नहीं किया जाता है, तो फिर काक्रोच जनता पार्टी की तरफ से एक और कॉल दिया जाएगा, नेशनल कॉल दिया जाएगा 20 जुलाई की तरह. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.